హాయ్ ఫ్రెండ్స్, టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఆలు అండి, తొక్కు తీసి పెట్టుకున్నాను. ఇది వేడి నీళ్ళలో తీసి శుభ్రం కడిగి పెట్టుకున్నాను. వంకాయలు. ఈ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. స్టవ్ మీద కుక్కర్ పెట్టాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, దీంట్లో ఆనియన్ అండి. నేను 4 ఆనియన్స్ సన్నగా కట్ చేశాను. కరివేపాకు, సాల్ట్ టేస్ట్కి సరిపోయేంత, అల్లం పేస్ట్ వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ రోటీలో కానీ రైస్లో కానీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. దీంట్లో కట్ చేసిన ఉల్లగడ్డలు వేసుకుందాం. పచ్చి అండి, ఈ ఆయిల్లోనే ఉడకాలి ఉల్లగడ్డ కూడా. ఇప్పుడు దీంట్లో కాలీఫ్లవర్ కూడా వేసేద్దాం. ఇప్పుడు దీంట్లో వంకాయలు కూడా వేసేద్దాం. ఇప్పుడు దీంట్లో తగినంత కారం, ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ తీసుకోవాలి. నేను 1 గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను. ఇది బాగా మిక్స్ చేసి మూత పెట్టేద్దాం. ఒక్క విజిల్ వస్తే చాలు. దీంట్లో ఉండే నీళ్ళ చెమ్మంతా ఆరిపోవాలి, ఆయిల్ పైకి రావాలి. కొత్తిమీర, పుదీనా 2 వేస్తున్నాను నేను. నేను కొంచెం ఇంగు వేస్తున్నాను. ఇంగు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఏ కర్రీలైనా. ఏ కర్రీలైనా ఇంగు వేయండి, రుచిగా చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకున్నాను. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. ఒక 2-3 నిమిషాలు. నాకు సాల్ట్ తక్కువైంది, అందుకే వేస్తున్నాను.